ఇర్రెగ్యులర్ సైకిల్స్ నెలసర్లు తేడా అనేది ప్రతి 10 మందిలో ఇద్దరు ముగ్గురికి చూస్తూనే ఉంటాం. అసలు ఈ నెలసర్లు తేడా ఎందుకు వస్తుంది అనేది కారణం తెలుసుకుంటే మనం దాన్ని సరి చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఓపీలో వస్తున్న పేషెంట్స్లో ఇర్రెగ్యులర్ సైకిల్స్కి రీజన్స్ ఏంటి అని కామన్ టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు ఫస్ట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఏంటి, ఎప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే చాలామంది ఏంటి అంటే మనకి నెలసర్లు అనేది 25 డేస్కి వస్తున్నా కానీ 5 డేస్ తేడా వస్తుంది అని చెప్పి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఏంటంటే మనకి యూజువల్గా 28 డేస్ సైకిల్ తీసుకుంటే 28 డేస్కి +or-7 డేస్ అంటే 21 నుంచి 35 డేస్ మధ్యలో ప్రతిసారి మీకు నెలసరి వస్తే అది నార్మల్ కింద తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఈ డేట్స్ కాకుండా మరీ ముందు కానీ మరీ లేట్గా కానీ వస్తుందో అప్పుడు మనం దాన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటాం అనమాట. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అసలు ఎందుకు వస్తాయి? మనకి మెయిన్గా ఈ హార్మోన్స్ యాక్సిస్ అనేది బ్యాలెన్స్ తప్పటం వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి అన్నమాట. హార్మోన్స్ యాక్సిస్ ఏంటి? హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. మనకి హైపోథలామస్ నుంచి వచ్చే జిఎన్ఆర్హెచ్ హార్మోన్స్ యాంటీరియర్ పిట్యూటరీ మీద స్టిమ్యులేట్ చేయడం వల్ల దాని నుంచి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మనకి ఓవరీ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఈ ఓవరీ నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ మొత్తం హైపోథలామస్ పిట్యూటరీ ఓవరీ ఈ మొత్తం యాక్సిస్లో ఎక్కడైతే హార్మోన్స్ అనేది ఈ ఇంబ్యాలెన్స్ అవుతాయో అప్పుడు మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి అన్నమాట. సో కామన్ కారణాలు ఏముంటాయి? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లో ఈ యాక్సిస్ మొత్తంలో ఎక్కడన్నా తేడా ఉండటం ఒకటి. అండ్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే పీసీఓడి. ఇప్పుడు చాలా కామన్గా ఉంది, అది అందరికీ తెలిసిందే. పీసీఓడిలో ఏమవుతుంది? మన బాడీలో ఉండాల్సిన రేషియోలో హార్మోన్స్ లేకుండా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది రేషియో టోటల్గా ఆల్టర్ అయిపోతుంది. అండ్ మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్స్ అనేది డామినేట్ చేస్తాయి. అప్పుడు మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు యాక్నే కానీ వెయిట్ గెయిన్ ఇంకా హెయిర్ లాస్ అవటము మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఈ ఫీచర్స్ అన్నిటితో పాటు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయన్నమాట. సో పీసీఓడిది ఇప్పుడు బాగా కామన్గా ఉన్న కాజ్. అండ్ సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే మనకి సైలెంట్గా మన ఓవ్యులేషన్ని ఎఫెక్ట్ చేస్తున్న కాజ్ మెయిన్గా స్ట్రెస్ అనేది మనకి కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ని పెంచి ఓవ్యులేషన్ని టోటల్గా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల నెలసర్లు బాగా డిలే అయిపోవటము, వచ్చినా కానీ ఫ్లో బాగా తక్కువ అవ్వటము ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. సో స్ట్రెస్ అనేది కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ అనమాట. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే బాగా సడన్గా వెయిట్ పెరగటం కానీ సడన్గా వెయిట్ తగ్గటము, క్రాష్ డైట్స్ చేయటము, సడన్గా హెవీగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయటము అది మెయిన్ కారణం అనమాట. చాలామంది ఏంటి అంటే మనము వెయిట్ పెరిగినప్పుడు సడన్గా వెయిట్ తగ్గాలి అని చెప్పి ఒకటేసారి క్రాష్ డైట్ స్టార్ట్ చేస్తుంటారు. సో ఎప్పుడైనా మీ డైట్ ప్లాన్ కానీ ఎక్సర్సైజ్ కానీ గ్రాడ్యువల్గా స్టార్ట్ చేయాలి. సడన్గా మన బాడీలో చేంజెస్ అనేది ఈ హార్మోన్స్ని ఎఫెక్ట్ చేసి ఓవ్యులేషన్ని స్టాప్ చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైనా మీ డైట్ కానీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కానీ గ్రాడ్యువల్గా స్టార్ట్ చేయండి తప్ప సడన్గా స్టార్ట్ చేయొద్దు. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లం. థైరాయిడ్ హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ ఓవ్యులేషన్ని రెండింటిలో ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. అంతేకాకుండా థైరాయిడ్లో మనకి ఫెటిక్ కానీ వెయిట్ గెయిన్ అవ్వటము వెయిట్ తగ్గటము హెయిర్ ఫాల్ రకరకాల అసోసియేటెడ్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇర్రెగ్యులర్గా సైకిల్స్ ఉన్నప్పుడు మనం మోస్ట్ కామన్గా చేసే పరీక్ష ఏంటి అంటే థైరాయిడ్ పరీక్ష. ఇవి మెయిన్ కారణాలు అనుకుంటే కొన్ని రేర్ కారణాలు కూడా ఉంటాయి. అంటే కొన్ని రకాల మెడిసిన్స్ లైక్ సైకియాట్రీ మెడిసిన్స్ కానీ హార్మోన్స్ పిల్స్ వాడటం కానీ ఎమర్జెన్సీ పిల్ ఎక్కువగా వాడటం కానీ ఇలాంటి వాటిలలో ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్గా అయిపోతాయి. కాకపోతే ఈ మెడిసిన్స్ వల్ల వచ్చే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది ఓన్లీ టెంపరీగా ఉంటాయి. ఎప్పుడైతే ఆ మెడిసిన్స్ స్టాప్ చేస్తామో ఆటోమేటిక్గా స్లోగా నార్మల్ అయిపోతాయి అన్నమాట. ఇవి మెయిన్ కారణాలుగా చెప్పుకుంటే కొన్ని కారణాల్లో నార్మల్గా కూడా ఇర్రెగ్యులర్ ఉంటుంది. లైక్ ప్రెగ్నెన్సీలో అనేది ఓవ్యులేషన్ ఉండదు కాబట్టి పీరియడ్స్ ఉండదు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఏమవుతుంది మనకి ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓవ్యులేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓవ్యులేషన్ అనేది జరగదు. దానివల్ల పీరియడ్స్ అనేది పాలిస్తున్న వాళ్ళకి తొందరగా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇంకొకటి నెలసర్లు ఆగిపోయే టైంలో పెరిమెనోపాజల్ పీరియడ్ అంటాం అనమాట. అరౌండ్ 40-45 ఇయర్స్ తర్వాత మనకి గ్రాడ్యువల్గా ఓవరీ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఈ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయి నెలసర్లు
ప్యాటర్న్ కొంచెం మారటము, అంటే మనకి నెలకు రావాల్సింది 2, 3 నెలలకు ఒకసారి రావటము, ఫ్లో ప్యాటర్న్ అంటే నార్మల్ ఫ్లో కంటే బాగా తక్కువగా ఫ్లో అవ్వటము, ఇలాంటి లక్షణాలు కూడా ఉండొచ్చనమాట. సో ఈ ప్యాటర్న్ కాకుండా పెరిమెనోపాజ్‌లో బాగా హెవీగా ఫ్లో అవ్వటం కానీ, వెంటనే పీరియడ్స్ రావటం కానీ ఉంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. అదర్‌వైజ్ నెలసర్లు ఆగిపోయే ముందు 3, 4 నెలలకు ఒకసారి రావటము, తక్కువ ఫ్లో అవ్వటం కూడా నార్మల్ అనమాట. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్‌కి మనం మెయిన్ కాజెస్ తీసుకుంటే, ఒకటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ, పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, స్ట్రెస్ కానీ, సడన్‌గా వెయిట్ పెరగటం, తగ్గటం, క్రాష్ డేట్స్ అనేది కామన్‌గా ఉండే ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ నార్మల్‌గా ఉండే పీరియడ్ రాకపోవటం అనేది ప్రెగ్నెన్సీలో కానీ, బ్రెస్ట్ ఫీడింగ్‌లో కానీ, అండ్ పెరిమెనోపాజ్ పీరియడ్‌లో నార్మల్ చేంజెస్ వల్ల పీరియడ్స్ రాకపోవటము, అండ్ రేర్‌గా కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల రావన్నమాట. సో మనం ఈ కారణాలు ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది ఎప్పుడూ కూడా ఒక డిసీజ్ కాదు. అది అండర్‌లయింగ్ డిసీజ్‌ని మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే లోపల ఏదో ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి సిగ్నల్ ఇస్తుందనమాట. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా దానికి కారణం ఏంటి అని చెప్పి మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని దాన్ని సరి చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.